బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 21 రోజుల బ్యాచ్లో 24వ బ్యాచ్ 14వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం అండి. అందరం ప్రాణాయామ చేసుకొని ఆ తర్వాత ధ్యానం చేసుకుందాము. అనులోమ విలోమ ప్రాణాయామ. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవడము, రైట్ నుంచి బ్రీత్ వదిలిపెట్టడము. లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకొని రైట్ నుంచి బ్రీత్ అవుట్. రైట్ సైడ్ బ్రీత్ ఇన్, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుంటే మెడిటేషన్ చేసుకుందాం.
గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని వేళ్ళలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. అద్దాలుంటే తీసి పక్కన పెట్టేసి స్థిర సుఖాసనంలో కూర్చొని చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. కళ్ళు 2 మూసేసుకొని శ్వాస మీద ధ్యాస.
నిశ్శబ్ద ధ్యానాన్ని చేసుకుందాం మాస్టర్స్.
నెమ్మదిగా 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో భాగంగా ఓకే రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే, క్లాస్కు స్వాగతం. నమస్తే మేడం. ఎస్ సార్. శుక్లాంబరధరం శిశువనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయతి సర్వజనోపశాంతయే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈరోజు విధానంలో నేను వచ్చేసి 5 తెల్లని ఆహార పదార్థాల గురించి చెప్తాను మాస్టర్స్. ఈ తెల్లని ఆహార పదార్థాల వలన మనకి ఆరోగ్యానికి మేలు చేసే కంటే ఎంత మనకి కీడు చేస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకుంటే ఈ ఆహార పదార్థాల నుంచి మనము అవాయిడ్ చేస్తూ మనం ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి దోహదపడుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇవి వచ్చేసి ముఖ్యంగా 5 ఆహార పదార్థాలు వచ్చేసి మొదటిది తెల్లని అన్నము, అంటే తెల్లని వైట్ రైస్ అన్నమాట. రెండోది వచ్చేసి పాలు. మనం తీసుకునే పాలు కూడా అంత శ్రేష్టమైనవి ఇప్పుడు లభించటం లేదు. మనం తీసుకోవడానికి కూడా అన్ని రకాల పాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా ఇంకోటి మూడోది వచ్చేసి పంచదార, తెల్లటి పంచదార. నాలుగోది వచ్చేసి తెల్లని ఉప్పు. ఐదోది వచ్చేసి మైదా, గోధుమతో తయారు చేసేటువంటి మైదా పిండి. ఇది కూడా ఆరోగ్యానికి మనకి మంచిది కాదు. ఈ ముఖ్యంగా వచ్చేసి మొదటిది తెల్లని వైట్ రైస్ గురించి తెలుసుకుందాము. ఈ తెల్లని రైస్ అనేది మనం తినటానికి అంత యోగ్యకరంగా లేదు. కారణం ఏంటంటే మనం పండిస్తున్న ఆహారంలో కెమికల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. వరి పంట పండించాలంటే మొక్క అంటే విత్తనాలు మనం చల్లే భూమిలో రోజు నుంచి ప్రతి రోజు అది మొక్క అయ్యి మళ్ళీ మనకి ఆహారంగా ధాన్యం ఇచ్చేంత వరకు రెగ్యులర్ గా మనం ఏదో ఒక మెడిసిన్స్ అంటే కెమికల్స్ వాడుతున్నాం. ఈ కెమికల్ వాడుతున్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే కంటే హాని కలుగుతుంది. కావున ఈ వైట్ రైస్ లో మనం తీసుకున్నా గానీ దాంట్లో మనం పొట్టు లేకుండా చేస్తున్నాం. అంటే పొట్టు అంటే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అంతా దాంట్లో ఉన్నట్టు తీసేస్తున్నాం. పీచు పదార్థాల మీద లేకుండా పూర్తిగా వైట్ గా ఉండేట్టు పాలిష్ చేసుకొని మనం ఎక్కువ మంది అదే తీసుకుంటున్నాం. దానివల్ల మనకి ఎనర్జీస్ అంటే శక్తిని ఇవ్వటమే అనేది రావటం లేదు. రాకపోగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఇది ఎలా అంటే మనకి ఈ పొట్టు తీసేయటం వలన రైస్ లో ఎలాంటి అనేది ఆహారం తీసుకున్న ఒక 20 నిమిషాల్లోనే అది డైజెషన్ అయిపోతుంది. అరిగిపోయి దాని నుంచి మనకి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది నేరుగా బ్లడ్ లో కలిసిపోతుంది. ఈ బ్లడ్ లో కలిసిపోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత అవసరం అనే దానికంటే ఎక్కువ పర్సంటేజ్ మనకి శరీరము సక్రమంగా పనిచేయాలంటే 5 గ్రాముల నుంచి 6 గ్రాముల వరకు మనకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే సరిపోతుంది. కానీ మనం తీసుకునే ఈ వైట్ రైస్ లో 40 నుంచి 50 గ్రాములు 70 గ్రాముల వరకు మనకి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్లూకోజ్ ఉత్పత్తి అయ్యి మనకి బ్లడ్ లో కలిసిపోతుంది. శరీర శ్రమ చేసే వాళ్ళకైతే ఇంత వైట్ రైస్ తీసుకున్న కనుక వాళ్ళకి ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండదు. కానీ ఎక్కువగా కూర్చొని పని చేసేవాళ్ళు, మనకి కూర్చొని వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, అదే విధంగా వర్క్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా తక్కువ శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఈ వైట్ రైస్ అనేది అంత మంచిది కాదు. అదే విధంగా ఇది ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ మారిపోతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువైపోవటం వలన శరీరంలో అది బ్లడ్ లో కలిసిపోయిన తర్వాత చెడు కొలెస్ట్రాల్ గా రూపాంతరం చెందుతుంది. దీని నుంచి మనకి షుగర్ అనేది రావడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. ఈ షుగర్స్ వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడుతున్నాను. ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్క షుగర్ పేషెంట్ లా తయారవుతున్నారు. కారణం ఏంటంటే ఈ వైట్ రైస్ మనం తెలియకుండానే మనం ఇంతకుముందు తీసుకుంటున్నట్టుగా బ్రౌన్ రైస్ లాంటివి తీసుకుంటే ఇబ్బంది లేదు. దాంట్లో ఏంటంటే పీచు పదార్థం ఎంతో కొంత ఉంటుంది. ఈ వైట్ రైస్ లో ఎలాంటి అనేది మనకి ఆరోగ్యకరమైనటువంటిది అయితే కాదు. గుండెకి రక్తం వచ్చే రక్తనాళాలు
కుంచుకుపోతున్నాయి, అంటే మూసుకుపోతున్నాయి. ఆ నాళాలు ఈ గ్లూకోజ్ వలన కుంచుకుపోయి రక్తనాళాలు అడ్డుపడటం వల్ల అవి సన్నగా తయారవుతుంది. మనము వైట్ రైస్ బదులు చపాతీలు కూడా తక్కువగా తీసుకోవాలి. ఈ వైట్ రైస్ తో పాటు చపాతీ ఆల్టర్నేషన్ అని పెట్టుకొని కొంతమంది తీసుకుంటున్నారు, అది కూడా అంత మంచిది కాదు. అది తర్వాత మైదా గురించి చెప్పేటప్పుడు మనకు తెలుస్తుంది ఏంటనేది. ఏ మందులు కొట్టనటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సహజ సిద్ధంగా పండించేటువంటి ఆహారంలో అయితే వైట్ రైస్ కొద్ది మోతాదులు, అంటే బ్రౌన్ దానికి మనకి లేయర్స్ ఉండేట్టు చూసుకొని తక్కువ పాలిష్ లో ఉండేటువంటి రైస్ అయితే కొంతవరకు మేలు చేస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మందులు కొట్టకుండా. ఆహారము తినాలి అన్న శాకాహారి కూడా క్యాన్సర్ వస్తుంది. మనం శాకాహారం తీసుకున్నా కూడా క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే ఇదే ముఖ్య కారణం అనమాట. ఈ గ్లూకోజ్ లెవెల్స్ రావడం కానీ, ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల కానీ, ఆహార అసమతుల్యత వలన. వీటి బదులు మనం ఏం చేయాలంటే రాగులు కానీ, మిల్లెట్స్ కానీ, జొన్న రొట్టెలు కానీ మెల్లగా రోజు మన ఆహార దినచర్యలో మార్చుకోవాలి. ఒకేసారి మనం మారలేం కాబట్టి డే బై డే ఉండేట్టుగా వీటిని ఆహారంలో చేర్చుకుంటూ మార్చుకోవడం ద్వారా మనము ఈ సామలు కానీ, కొర్రలు లాంటివి అనేక రకాల సిరిధాన్యాలు ఉన్నాయి. వీటిలో ఏవైనా మన ఆహారంలో జోడించుకొని తీసుకోవడం వల్ల మనం ఈ వైట్ రైస్ నుంచి మెల్లమెల్లగా అవాయిడ్ చేసుకుంటూ బయటకు రావచ్చు. రెండోది వచ్చేసి పాలు. ఈ పాలు వచ్చేసి ఇప్పుడు వైట్ గా ఉండే ఈ పాలు అనేది ఆహారంలో ప్రతిదీ మనం వాడుతూనే ఉంటాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పాలంటే బలమని, అదే విధంగా కాల్షియం లోపం లేకుండా పాల నుంచి మనకి ఉత్పత్తి అయ్యే దాంట్లో వస్తుందని. కానీ ఈ పాలు అనేది ఎంతవరకు సముచితంగా ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ గా? అన్ని కల్తీనే. కల్తీ కలవకుండా ఎక్కడ ఉంది? పాలు అనేది యూరియాతో తయారు చేస్తున్నారు, అట్లానే కెమికల్స్ కలుపుతున్నారు ప్రిజర్వేటివ్స్ కోసం. ప్యాకెట్ పాల్స్ A1 A2 పాలు అనేది మనం ప్యాకెట్లు తెచ్చుకొని తాగుతున్నాం. వీటిలో ఏవైనా సరే ఎంతవరకు కరెక్ట్ ఉంటున్నాయి? ఇవి తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఎలాంటివి అంటే వీటిలో క్రాస్ ఫీడింగ్ అయినటువంటి ఆవులు కానీ, గేదెల ద్వారానే, అంటే జెర్సీ ఆవులు ఇట్లాంటి వాటి ద్వారానే మనం తీసుకుంటున్నాం. ఈ ఆవు పాల వల్ల మనకి అంత శ్రేష్టం కాదు. మనకు ఒకప్పుడు ఏంటంటే దేశీ ఆవులు అనేవి ఉండేవి. ఆ ఆవు నుంచి వచ్చే పాలు వాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు దేశీ ఆవులు అనేది కనుమరుగైపోయినాయి. ఎక్కడో ఒకటి అర లభిస్తే తీసుకోవచ్చు. ఆవు పాలు కంటే కూడా ఆవు పెరుగు రూపంలో కానీ, మజ్జిగ రూపంలో తీసుకోవటమే శ్రేష్టం అనేది. ఎందుకంటే మనకి తల్లి బిర్త్ అయిన తర్వాత, మనం పుట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకే మనకి ఈ పాలు డైజెషన్ చేసుకునే సిస్టమ్ అనేది మన బాడీలో ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఈ పాల అవసరం కూడా ఉండదు. డైజెస్టివ్ సిస్టమ్ కూడా మారిపోతుంది కాబట్టి పాల అవసరం అంత ఎక్కువ ఉండదు. ఇది కారణం ముఖ్యంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. మన ఇరుగు పొరుగున కానీ, మన ఇళ్లలో కూడా అతి చిన్న వయసులో 8-9 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు. మెయిన్ కారణం ఈ పాలు వల్లనే. ఇలా కాకుండా పిల్లలకు తరచూ జలుబు, దగ్గులు కూడా వస్తూ ఉంటాయి. ఈ కారణం ఏంటి? ఈ పాల నుంచి వచ్చేటువంటి జంతు ప్రోటీన్, కాల్షియం కోసం తాగమని పిల్లలకి డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఈ శరీరంలో సరిగ్గా అరగవు. ఎందుకంటే ఆ సిస్టమ్ మనకి 3 సంవత్సరాలకే లేదు. 3 సంవత్సరాల తర్వాత నుంచి మనకు లేదు. కానీ మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండటం వల్ల ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పిల్లల్లో దెబ్బతింటుంది. తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దీని వలన చిన్న వయసులోనే మెచ్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. పాలకు బదులు మనం ఏం చేయొచ్చు? నువ్వులు ఉండలు కానీ, నువ్వులతో చేసినటువంటి కానీ, నువ్వులతో పాలు చేసుకోవచ్చు. అలానే కొబ్బరి నుంచి కూడా మనం పాలు తీసుకొని పాలుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. వేరుశెనగ పప్పు నుంచి కూడా మనం పాలుగా తయారు చేసుకొని ఆల్టర్నేట్ గా వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. వీలైతే దేశీ ఆవు గనక దొరికితే దేశీ ఆవు నుంచి వచ్చినటువంటి పాల కంటే పెరుగుగా చేసుకొని, లేదంటే బాగా మజ్జిగ చేసుకొని పలుచగా 1:3 రేషియోలో మనం మజ్జిగ చేసుకొని మజ్జిగ వాడటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మూడోది వచ్చేసి పంచదార. ఈ పంచదార అనేది మనకి అందరికీ తెలిసిందే. నిత్యం ప్రతి దాంట్లో స్వీట్ అంటే మనం తీయగా ఉండటానికి స్వీట్ వాడుతున్నాం. దానికి స్వీట్ కంటే మనకు దాంట్లో వచ్చేటువంటి అనర్థాలు అనేకం ఉన్నాయి. మన తీపిదనం చూస్తాను కానీ జీవితంలో తీపి అనేది లేకుండా పోతుంది. జీవితంలో ఈ షుగర్ వలన ఎలానంటే ఈ షుగర్ తయారీలో ఎముకల పౌడర్ను ఉపయోగిస్తున్నారు. ఫుల్ వైట్ రావాలంటే ఎముకలు పౌడర్ వాడటం వల్ల దీన్ని తయారు చేస్తున్నారు. ఇది వెజ్ ఐటమే కాదు, ఇది కంప్లీట్ గా నాన్ వెజ్ కిందకే వస్తుంది. షుగర్ వాడే ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ తీసుకుంటున్నట్టు కింద లెక్క వస్తుంది. ఈ షుగర్ లో ఏంటంటే గ్లూకోజ్ అనేది త్వరగా
కలిసిపోతుంది. మనం తీసుకున్న వెంటనే రక్తంలో ఈ గ్లూకోజ్ అనేది కరిగిపోయి కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఎల్డిఎల్, బిఎల్డి, ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్, అదే విధంగా కొవ్వు అనేది పెరిగి మనకి ఈ పంచదార వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ పంచదార బదులుగా మనం ఆల్టర్నేట్ గా తాటి బెల్లం గాని, నల్ల బెల్లం గాని, అంటే మనకి ఇదివరకు వచ్చినటువంటి ఇప్పుడు వచ్చే బెల్లం షాపుల్లో దొరికేవి కూడా కలర్స్ వేసి అమ్ముతున్నారు. అది కూడా అంత శ్రేష్టమైనది అయితే కాదని చెప్పొచ్చు. వీలైతే నల్ల బెల్లం అంటే రా ఐటమ్ గా వస్తుంది. అవి కూడా దొరుకుతున్నాయి. అచ్చులొచ్చులు కిలో గాని అట్లా వస్తున్నాయి. ట్రై చేయండి. అన్ని చోట్ల పచారీ కొట్టుల్లో కూడా దొరుకుతుంది. ఇబ్బంది అయితే ఏమి లేదు. పంచదార ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకుంటే మనం ఈ బాధల నుంచి బయటకు రావచ్చు. నాలుగోది వచ్చేసి తెల్లని ఉప్పు. ఈ తెల్లని ఉప్పు అనేది మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటాము. అన్నిట్లో రుచికి ముందు ఉప్పు లేకపోతే లవణం లేదంటే మనకి ఏ ఆహారం కూడా రుచించదు. ఆ టేస్ట్ కోసం ఉప్పును వాడుతున్నాం. సహజంగా ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో కాయగూరలో కానీ సహజంగానే ఉప్పు అనేది ఉంటుంది. అదే సరిపోతుంది. కానీ మన టేస్ట్ కోసం ఈ సాల్ట్ ను వాడటంలో మనం ఇబ్బందులు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే ఈ తెల్లని ఉప్పులు అనేది ఈ పౌడర్ చేసే దాంట్లో వచ్చేసి ఈ ఆరోగ్యానికి మంచి చేయకపోగా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో తయారు చేసే విధానంలోనే సాల్ట్ తయారు చేసేటప్పుడే కెమికల్స్ తో తయారు చేస్తున్నారు. ఈ కెమికల్స్ ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఏముంటుందని వాడుతున్నాం మనం? అయోడిన్ లోపం ఉన్న వాళ్ళలో కొన్ని ఏరియాల్లో ఉపయోగించారు అయోడిన్ అనేది. మనకి అన్ని చోట్ల అయోడిన్ లోపం అనేది ఎక్కడా లేదు. ఈ అయోడిన్ కలపటం వల్ల మనకి ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. ఆడవారిలో ఎక్కువ వచ్చేటువంటి థైరాయిడ్స్ ఈ అయోడిన్ ఉప్పు వల్లనే జరుగుతుంది. అదే విధంగా పిల్లలు పుట్టకపోవడం కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఈ ఋతుస్రావం జరగడం అనేది ఆడవాళ్ళలో కారణం అయోడిన్ ఉప్పు వాడటం వల్ల. దీని బదులు మనం ఏం వాడొచ్చు? సముద్రపు నుంచి వచ్చేటువంటి కల్లుప్పు అంటాము, రాక్ సాల్ట్, హిమాలయ సాల్ట్ అని, ఇలాంటి సహజ సిద్ధంగా వచ్చే ఉప్పు వాడటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సహజ సిద్ధంగా వచ్చే వాటినే వాళ్ళు ప్యాకింగ్ చేసేసి మనకి రకరకాల కెమికల్స్ కలిపి నిల్వ ఉండేదానికి చేసి ఇవి తీసుకోవడం వల్ల మనకి చూస్తానికి వైట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది కదని మనం టకటకా స్పూన్ తో తీసేసి మనకు కావాల్సిందే యూజ్ చేసేసుకొని ఇబ్బందులు మొత్తం తెచ్చుకోకుండా మీరు ఈ కల్లుప్పు కానీ లేదంటే హిమాలయ సాల్ట్ లాంటి ఆల్టర్నేట్ గా అన్ని విరిగానే దొరుకుతున్నాయి. కల్లుప్పు మనకి సాల్ట్ కంటే తక్కువ రేటే రియల్ గా. కానీ మనకేంటంటే ఇప్పుడు అలవాటైపోయి ప్రతి చోట కొత్తదనం అని కొత్తదనానికి వెళ్ళి లేనిపోయిన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. మైదా. ఐదోది వచ్చేసి మైదా. ఈ మైదా అనేది గోధుమ నుంచి వచ్చేటువంటి మైదా అనమాట. కారణం ఈ కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ కలపడం ద్వారా ఇది ప్రాసెసింగ్ చేయగా గోధుమ పిండిని మైదాగా తయారవుతుంది. కొన్ని దేశాలు అసలు ఈ మైదా అనేదాన్ని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎలా మనం తీసుకునే ప్రతినిత్యం ఎందులో మైదా లేకుండా చూడండి మాస్టర్స్, తీసుకునే బిస్కెట్స్ దగ్గర నుంచి ఈ సమోసాలని, బ్రెడ్లని, పిజ్జాలు, బర్గర్లు, ఈ లేటెస్ట్ టెక్నాలజీతో చేసేటువంటి ప్రతిదీ హై పాకెట్లకు వెళ్ళి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఫాస్ట్ తినేస్తున్నాము, ఏదో రెడీమేడ్ దొరికేస్తున్నాయి అనే ఉద్దేశంలో మనం అవి స్వీకరించడంతో పాటు మన ఆరోగ్యం కూడా ఒక్కసారి అట్లా ఎంతవరకు ఇది శ్రేష్టం, ఎంతవరకు తీసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా అనేది కూడా ఆలోచిస్తూ మనం ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ గోధుమలతో చేసినటువంటి చపాతీలు తినడం వల్ల కూడా జీవిత కాలంలో షుగర్ అనేది తగ్గదు. కొంతమంది డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఈ రైస్ తింటుంటే షుగర్ వస్తుంది, అది తింటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఇవి అంటున్నారు. ఈ గోధుమ పిండితో చేసినవి కూడా అలాంటి ఇబ్బందులు తెస్తాయి. ఎందుకంటే ఈ గోధుమలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. ఈ గ్లూటెన్ అనే పదార్థం ఏం చేస్తుంది? జిగట తత్వం కలిగి ఉంటుంది. ఈ ప్రేగుల్లోకి వెళ్ళిపోయి అది అంచులమ్మట అతుకుపోయి ఉండి మనం తీసుకున్నటువంటి లవణాలు కానీ విటమిన్స్ కానీ అది స్వీకరించేసి మన శరీరానికి వీటిని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది ఈ గ్లూటెన్ అనే పదార్థం. ఈ గ్లూటెన్ అనేది విటమిన్స్ డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ లోపం వచ్చేస్తుంది. లవణాల కొరత ఏర్పడితే ఏమవుతుంది? వెంట్రుకలు ఊడిపోవటం, బట్టతల రావటం. అదే విధంగా ఈ గ్లూకోజ్ పానిక్రాటిస్ అంటుకుపోయి ఇన్సులిన్ అనేదని హార్మోన్స్ ని ఉత్పత్తి చేయకుండా చేసేస్తుంది. దీని వలన గోధుమలు ఉపయోగించకుండా చూసుకోండి. కారణం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం, మన పక్క రాష్ట్రాల్లో పంజాబ్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్లు, దాంట్లో క్యాన్సర్ ట్రైన్ అనేది ప్రతిరోజు ఒకటే రాజస్థాన్కి వెళ్తూ ఉంటదని మనం చూస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే అక్కడ పంటే గోధుమ పంట ఎలా చేస్తున్నారు? మామూలుగా మన సహజ సిద్ధమైన పద్ధతిలో చేస్తే ఇబ్బంది ఉండదు. అది కూడా కెమికల్ పూర్తిగా వచ్చినటువంటి
ఈ పురుగుల నివారణ కోసమని రోజు రోజుకి కెమికలైజేషన్ చేయడం వల్ల ఆ ఫుడ్ లో కూడా మన గోధుమలో కానీ గోధుమ పిండిలో కూడా కెమికలైజేషన్ అయిపోయి ఆహారం అంత శ్రేష్టంగా ఉండలేదు. వీటికి బదులు మనం ఏం వాడుకోవచ్చు? ఈ గోధుమలు కానీ మైదా బదులు మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటి రాగులు, సజ్జలు, జొన్నలు వీటితో చేసుకున్న రొట్టెలు ఏవైనా మనం తీసుకోవడం వలన మనం ఈ గోధుమల నుంచి బయటకు రావచ్చు. అదే విధంగా సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా సరే మనకి ముద్రలు ఉన్నాయి. అదే విధంగా ఆకుప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. షుగర్ ఉందనుకోండి, షుగర్ అపాన ముద్ర వాడటం వల్ల కూడా షుగర్ నుంచి బయటకు రావచ్చు మాస్టర్. ఈ విధంగా మనం సహజ సిద్ధంగా రెగ్యులర్ గా ఇవి లేని మనం ఏ రోజు కూడా ఆహారం అనేది ఫుల్ గా తిన్నామని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదో ఒకటి వైట్ రైస్ అన్నా తింటాం, పాలైనా తీసుకుంటాం, పాలతో తయారు చేసి ఉంటాను కానీ, పంచదారతో తయారు చేసి ఉంటాను కానీ, ఉప్పుతో కానీ, ఈ 5 ఐటమ్స్ లేని ఆహారం ఏ ఒక్క మానవుడు కూడా ఈ రోజులు చేస్తున్నారని అనుకోను. వీటి బదులుగా కాయగూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి జోడించుకుంటూ మన ఆహారంలో రెగ్యులర్ గా అంటే ఒక్కసారిగా మన జీవనశైలిని మార్చుకోలేకపోతున్నాం కాబట్టి కొద్దిగా ఉదయం పూట కొన్ని రకాల ఫ్రూట్స్, సలాడ్స్ అట్లాంటివి తీసుకుంటూ మధ్యాహ్నం పూట కొద్దిగా మీల్స్ దాంట్లో మల్టిపుల్ గా ఉండేటువంటి మల్టీ గ్రెయిన్స్ మనకి చిరుధాన్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మెల్లమెల్లగా ఆహార విధానంలో మార్చుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుకుంటారని ప్రతి ఒక్క మాస్టర్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి సరస్వతి ఆత్మ ప్రణామం మరియు కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా వివరించారు. ఏ ఆహారాలు తీసుకోవాలి అంటే ఏమేమి తీసుకోకూడదు, మన జీవన శైలి మనం రెగ్యులర్ గా వాడేవి కానీ తెలియక చేస్తున్న తప్పు ఇది. కొంతమంది తెలిసి చేస్తుంటారు, ఎందుకంటే వాటిని మానుకోలేక. కాబట్టి ఇంకా నుంచి అయినా సరే ఆ ఆహార పదార్థాలను అవాయిడ్ చేసేసి చక్కగా మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో మనం ఈ 5 తెల్లని ఆహార పదార్థాలు తినకూడనివి ఏమున్నాయో చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఇది మంచి అవగాహన అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీపతి గారు. నమస్తే మేడం. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశుద్ధేన దక్షిణామూర్తయే నమో నమః. ఈరోజు సమగ్ర జీవన శైలిలో కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఆహార లోపాల వల్ల మాత్రమే ఆమ్లత్వం కలుగుతుంది, కానీ ఒత్తిడి వల్ల కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, ఉప్పగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, ప్రధానంగా భావోద్వేగాలు నిర్వహించడంలో లోపాల వల్ల కూడా వస్తుంది. కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాల వల్ల మాత్రమే కాదు, అధిక సోమరితనము లేదా నిశ్చల కదలిక లేని జీవన శైలిలో కూడా ఎక్కువ బాధ్యత వస్తుంది. ఆస్తమా, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా అంతరాయం వల్ల మాత్రమే కాదు, తరచు విచారకరమైన భావాలు ఊపిరితిత్తులను అస్థిరత్వంగా మారుస్తుంది. మధుమేహం, గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, పూరిత మరియు మొండి వైఖరి లోమం పనితీరును దెబ్బతీస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు, కాల్షియము, ఆక్యులేట్ నిక్షేపాల వల్ల మాత్రమే కాకుండా భావోద్వేగాలు మరియు ద్వేషం వల్ల కూడా కలుగుతాయి. స్పాండిలైటిస్, L4, L5 లేదా గర్భాశయ రుగ్మత వల్ల మాత్రమే కాదు, కానీ భవిష్యత్తు గురించి భారం లేదా అధిక చింతనల వల్ల కూడా ఎక్కువ. మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ముందుగా మీ మనసును సరిచేసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయండి, కదలండి, ధ్యానం చేయండి, నవ్వండి మరియు ఇతరులను కూడా నవ్వించండి. స్నేహితులను తయారు చేసుకోండి. ఈ కార్యకలాపాలు మీ ఆత్మ, మనస్సు మరియు శరీరాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయపడతాయి.
ఆరోగ్యంగా ఉండండి మరియు మీ జీవితాన్ని ఆస్వాదించండి. ఎక్కువ కంపించండి. ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేవారు అర్థం చేసుకుంటారు. కోవిడ్ వైరస్ 5.5 హెడ్జెస్ కంపనాన్ని కలిగి ఉంటుంది మరియు 25.5 హెడ్జెస్ కంటే ఎక్కువగా చనిపోతుంది. ఎక్కువ కంపనం ఉన్న మానవులకు ఇన్ఫెక్షన్ అనేది ఒక చిన్న చికాకు. ఇది త్వరగా తొలగించబడుతుంది. తక్కువ కంపనం కలిగి ఉండడానికి కారణాలు ఇవి కావచ్చు: భయము, అనుమానము, ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత, అసూయ, కోపము, ద్వేషము, దురాశ, అనుబంధాలు లేని నొప్పి. కాబట్టి మనం ఎక్కువగా కంపించడం అర్థం చేసుకోవాలి. తద్వారా తక్కువ పౌనఃపున్యం మన ఆరోగ్య రోగనిరోధక శక్తిని బలహీనపరచదు. నేడు భూమి యొక్క పౌనఃపున్యము 27.4 హెడ్జెస్, కానీ చాలా తక్కువగా కంపించే ప్రదేశాలు ఉన్నాయి. ఆసుపత్రులు, సహాయ కేంద్రాలు, జైళ్లు, భూగర్భ మొదలైన ఇక్కడ కంపనం 20 హెడ్జెస్ లేదా అంతకంటే తక్కువ పడిపోతుంది. తక్కువ కంపనం ఉన్న మానవులకు వైరస్ ప్రమాదంగా మారుతుంది. నొప్పి 0.1 నుండి 2 హెడ్జెస్, భయం 0.2 నుంచి 2.2 హెడ్జెస్, చికాకు 0.9 నుండి 6.8 హెడ్జెస్, శబ్దం 0.6 నుండి 2.2 హెడ్జెస్, గర్వం 0.8 హెడ్జెస్, ఆధిక్యత 1.9 హెడ్జెస్. మరోవైపు అధిక కంపనం క్రింది ప్రవర్తన యొక్క ఫలితము. ఉదాహరణ 95 హెడ్జెస్ ఉదారత 95 హెడ్జెస్, కృతజ్ఞత 150 హెడ్జెస్, కరుణ 150 హెడ్జెస్ అంతకంటే ఎక్కువ. అన్ని జీవుల పట్ల ప్రేమ మరియు కరుణ యొక్క ఫ్రీక్వెన్సీ 150 హెడ్జెస్ మరియు అంతకంటే ఎక్కువ. 205 హెడ్జెస్ నుండి షరతులు లేని మరియు సార్వత్రిక ప్రేమ. కాబట్టి రండి, ఎక్కువగా కంపించండి. మనం ఎక్కువగా కంపించడానికి ఏది సహాయపడుతుందో ప్రేమించడము, నవ్వడము, ఆశీర్వదించడము, కృతజ్ఞతలు చెప్పడము, ఆడుకోవడము, పెయింటింగ్ చేయడము, పాడడము, నృత్యం చేయడము, యోగా, తాయిచి, ధ్యానం చేయడము, ఎండలో నడవడము, వ్యాయామం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మొదలైనవి. భూమి మనకు ఇచ్చే ఆహారాలు: విత్తనాలు, ధాన్యాలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు మరియు కూరగాయలు. నీరు త్రాగడం మనం ఎక్కువగా కంపించడానికి సహాయపడుతుంది. ప్రార్థన యొక్క కంపనం మాత్రమే 120 నుండి 350 హెడ్జెస్ వరకు ఉంటుంది. కాబట్టి పాడండి, నవ్వండి, ప్రేమించండి, ధ్యానం చేయండి, ఆడండి, కృతజ్ఞతలు చెప్పండి మరియు జీవించండి. ఉత్తేజంగా కంపిద్దాం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లలితా మేడం గారికి, రంగనాథ్ మాస్టర్కి, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఏమేమి ఫాలో అవ్వాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని చక్కగా తెలియజేశారు. అప్పటికప్పుడు పంపించినా కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం ప్రకాశం సార్ గారు. ఓకే అండి, ఇంకొక విషయం తెలియజేస్తాము. 5 రకాల ప్రాణాయామ పద్ధతులు ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకైతే తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ముందు చెప్పినాం ఇవి. ఈ 5 రకాల తెల్లని పదార్థాలు అయితే కానీ, 5 రకాల ఆహార పదార్థాలు కాకుండా 5 రకాలు ప్రాణాయామాలు, ఇవి కూడా ముందు సెషన్స్ లో చెప్పినవి, ఈ మధ్య కాలంలో చెప్పలేదు కాబట్టి అవి చెప్పడం జరుగుతుంది. 5 రకాల ప్రాణాయామ పద్ధతులు ఏవి ఉన్నాయి? 1 అనులోమ విలోమ ప్రాణాయామ,
చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ, అలాగే కపాలభాతి ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ, ఆ తర్వాత భ్రమరి ప్రాణాయామ. ఓకే, ఇవి ఇవి ఏంటివి, దీని నుంచి ఏం ఉపయోగం ఉంది అనేది తెలుసుకుందాము. అనులోమ విలోమ ప్రాణాయామ అంటే ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. విష్ణుముద్ర అంటే ఇలా చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు కింది భాగంలో పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు కుడి ముక్కును బొటన వేలుతో క్లోజ్ చేయడం, ఎడమ ముక్కును మధ్య వేలుతో ఉంగరం వేలుతో క్లోజ్ చేయడం. ఇలా ఒకవైపు నుంచి అంటే ఎడమ వైపు నుంచి గాలి తీసుకోవడం, కుడివైపు క్లోజ్ చేసుకోవడం. ఇప్పుడు దీన్ని చంద్రనాడి అంటారు. కుడి ముక్కు వైపు నుంచి తీసుకునేదాన్ని సూర్యనాడి అంటారు. ఇప్పుడు రైట్ సైడ్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. ఇక్కడ సుషుమ్న నాడి అంటాం. ఇక్కడ ఒక 5 సెకండ్స్ అంటే 1 2 3 4 5 ఇలా కౌంట్ చేసుకొని మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ వదిలిపెట్టడం. ఇప్పుడు ఎడమ ముక్కు నుంచి తీసుకున్నాము, ఒక 5 సెకండ్స్ అలాగే బ్రీత్ని పెట్టేసుకొని ఆ తర్వాత రైట్ ద్వారా వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు రైట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాము. రైట్ బ్రీత్ అవుట్. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకే, ఆ తర్వాత చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామం. ఈ చంద్రనాడి సూర్యనాడి అంటే ఎడమ ముక్కు ద్వారా చంద్రుని యొక్క శక్తి, కుడి ముక్కు ద్వారా సూర్యుని యొక్క శక్తి అన్నమాట. ఇప్పుడు రైట్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇది లెఫ్ట్ మాత్రమే చంద్రనాడి. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి తీసుకుంటా. ఇది సూర్యనాడి, ఎడమ వైపు సూర్యనాడి. మనకు అగ్నితత్వం అంటే శరీరంలో వేడి ఎక్కువ అయింది అంటే తగ్గించడం కోసం చంద్రనాడిని ఉపయోగించారు. ఎందుకంటే చంద్రుడు అంటే శీతలం కాబట్టి చంద్రుని ఉపయోగించారు. ఎప్పుడైతే శీతలం పెరిగింది అంటామో అప్పుడు సూర్యనాడిని చేయాలి. శరీరంలో శీతలం పెరిగితే తగ్గించడం కోసము సూర్యనాడిని ఉపయోగిస్తాం. ఇప్పుడు సుషుమ్న నాడి అంటే ఇక్కడ ఇది మధ్య రెండు ముక్కుల ద్వారా తీసుకునేది. ఇప్పుడు మనం మామూలుగా ధ్యానం చేసేది కూడా సుషుమ్న నాడిని అన్నమాట. అది యాక్టివేట్ అయితేనే మనకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ఇవన్నీ చెప్తాం అనమాట. అంటే 2 ముక్కుల ద్వారా గాలి తీసుకోవడం, 2 ముక్కుల ద్వారా గాలి వదలడం. అంటే సుషుమ్న నాడి. అయితే ఇది మనం అదే పనిగా గాలి తీసుకుంటున్నాము, ఇక్కడ గాలి వదిలిపెడుతున్నాం. కానీ ధ్యానం దగ్గరకు వచ్చేసరికి సహజంగా జరుగుతుంది. మనం మామూలుగా మాట్లాడినా కూర్చున్నా ఏదైతే శ్వాస చేస్తామో ఆ శ్వాసనే గమనిస్తామన్నమాట. అది సుషుమ్న నాడి. ఇప్పుడు ఆ తర్వాత భస్త్రికా ప్రాణాయామం. ఈ భస్త్రికా ప్రాణాయామం అంటే 2 చేతులు ఇలా పైకి పెట్టేసుకొని ఇప్పుడు గాలి తీసుకోవాలి. పైకి పెట్టినప్పుడు, కిందికి పెట్టినప్పుడు గాలి వదిలిపెట్టాలి. ఇలా ఇది భస్త్రికా ప్రాణాయామం. పైకి వెళ్ళినప్పుడు గాలి తీసుకోవడము, కిందికి వదిలినప్పుడు, కిందికి దించినప్పుడు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నాయి, వాళ్ళు అలా మేము అంత స్పీడ్గా చేయాలి అంటే చేయలేకపోవచ్చు. దీన్ని ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే ఒక 20
ఆ తర్వాత మళ్ళీ 20, ఆ తర్వాత మళ్ళీ 20 అట్లా చేయొచ్చు అనమాట కంటిన్యూగా. లేదు మేము ఇవి ఎన్ని నొప్పులు ఉన్నాయంటారా, ఇలా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకు భస్త్రికా ప్రాణాయామం. ఆ తర్వాత కపాలభాతి. కపాలభాతి అంటే ఫస్ట్ మంచిగా గాలి తీసుకుంటాం, పొట్ట నిండా గాలి తీసుకొని వదిలిపెడతాం. ఇప్పుడు ఏం చేయాలి? ఓన్లీ బ్రీత్ అవుట్స్. ఇలా ఒక్కసారి గాలి తీసుకొని వదిలిపెట్టి ఒక 20 టైమ్స్. ఒకేసారి మేము 20 చేయలేము, ఫస్ట్ 10 చేయండి, ఆ తర్వాత 15, ఆ తర్వాత 20, ఇట్లా పెంచుకుంటా పోవచ్చు. ఒక్కసారి గాలి తీసుకొని ఒక 30 బ్రీత్ కూడా మీరు వదిలిపెట్టచ్చు అనమాట. మళ్ళీ కొంచెం ఒక రిలాక్స్ అయ్యేసి మళ్ళీ గాలి తీసుకోవడం, మళ్ళీ ఒక 30, అట్లా సాధన చేసుకుంటా పోవచ్చు. అప్పుడు లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, అంటే లంగ్స్లో మనకి ఎక్కువ జలుబు చేస్తుంటుంది, అలర్జీస్ వస్తుంటాయి, ఎక్కువ శీతలంగానే ఉంటుంది, లోపల శ్వాస తీసుకోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలర్జీ నుంచి. ఇప్పుడు డస్ట్ అలర్జీ లేనిది ఎవరికండి? ప్రతి ఒక్కరు దాంతోనే బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చేస్తూ వస్తే లోపల నుంచి ఏదైతే పేరుకొని ఉందో అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది. ఆ తర్వాత భ్రమరి ప్రాణాయామం. ఇలా 2 చెవుల్లోనూ వేలు పెట్టేసుకొని బ్రీత్ తీసుకొని భ్రమరం ఇలా శబ్దం చేస్తుంది, అట్లా జూంకారం లాగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది భ్రమరి ప్రాణాయామం. ఆ తర్వాత షణ్ముఖ ముద్ర. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు బొటన వేలు చెవులో, చూపుడు వేలు కంటి పైన, మధ్య వేలు ముక్కు పైన, పై పెదవుల పైన ఉంగరం వేలు, కింద పెదవుల మీద చిటికన వేలు. బ్రీత్ తీసుకొని ఇక్కడ మనం ఓం అని కానీ అమ్ అని కానీ శబ్దం చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ బ్రీత్ తీసుకొని ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చేయొచ్చు. ఇవి ప్రాణాయామ పద్ధతులు అండి. ఇవి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు ఈ ప్రాణాయామ. దీని నుంచి మనకు సాధన కూడా పెరిగే అవకాశం, మనకు బ్రెయిన్ అనేది మంచిగా యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత ఆలోచన రహిత స్థితికి మనం వెళ్తాం. అందుకే ముందు ధ్యానం చేసేదానికంటే ముందు ప్రాణాయామం చేస్తాం. అలాగే నర్వ్ సిస్టమ్, మనకు నాడీ మండలంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అది కూడా మనకు పోగొడుతుంది అనమాట ఈ ప్రాణాయామం చేయడం వల్ల. ఇది ఎంతసేపు చేయాలి అంటే ఎంత వీలైతే అంతసేపు చేయొచ్చండి. 1 అవర్ చేయొచ్చు. పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, అలా సాయంకాలం 1 గంట చేయొచ్చు అనమాట. ఎంతసేపు అయినా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కేవలం సూర్యనాడి చంద్రనాడి అయినా కానీ 1 అవర్ చేయండి. ఎప్పుడైతే ఇవి సాధన చేస్తూ పోతామో ఒకానొక టైంలో మన బ్రీత్ కూడా మనకు, ఇప్పుడు ఒకసారి మనం శ్వాస తీసుకొని వదలాలంటే ఎక్కువ టైం పట్టదు మనకు. కానీ ఇలా మనము 1 గంట సాధన చేసామంటే ఒక్క బ్రీత్కు ఇంకొక బ్రీత్కు చాలా గ్యాప్ తీసుకొని, అంటే మనం అంత బ్రీత్ లేకుండా ఉండగలుగుతాం అనమాట. అంటే ఒకసారి సాధన చేస్తూ పోతే ఉంటే ఒకసారి బ్రీత్ తీసుకొని ఇంకొక బ్రీత్ కూడా మినిమం ఒక నిమిషం కూడా ఉండొచ్చంట. అలా సాధన చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదన్నమాట. అది అలా మనము
సాధన చేస్తూ పోవచ్చు. ఎంత వీలైతే అంత. దీని ద్వారా కూడా మనకు ఏదైతే ధ్యానంలో ప్రాణశక్తి తీసుకుంటామో ఈ ప్రాణాయామ ద్వారా కూడా ప్రాణశక్తి అలాగే వస్తుంది. మన శరీరంలో ప్రాణశక్తి లోపించడం ద్వారానే మనకు అనారోగ్య సమస్యలు వచ్చేది. ఎప్పుడైతే ప్రాణశక్తి అనేది మనము ధ్యానం ద్వారానే కాకుండా దీని ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాణాయామ పద్ధతుల ద్వారా, వాటి పేరే ప్రాణాయామ. వాటి ప్రాణశక్తి అనేది అద్భుతంగా వస్తుంది ఇందులో కూడా. అయితే మనము ఎంత ఎక్కువ వీలైతే అంత 18 సాధన చేస్తే మనకు కాన్సన్ట్రేషన్ కూడా, అంటే ధ్యానంలో మేము ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము అని అంటుంటాం కదా, అది కూడా పెరుగుతుంది. సాధన చేసుకునే దానికి ఎనర్జీ అనేది బాగా వస్తుంది, కూర్చోగలుగుతారు. ఇది మనకు ప్రాణాయామ పద్ధతులు అన్నమాట. దీని నుంచి శ్వాసకోశ సంబంధులే కాదు, నాడీ మందుల శుద్ధే కాదు, శరీరంలో నర్వ్ సిస్టమ్, నరాలకు సంబంధించి ఇప్పుడు పెరాలసిస్ అంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా నరాలకు న్యూరో కు సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ చేసుకునేవే ఈ ప్రాణాయామ పద్ధతి. అయితే హార్ట్ పేషెంట్స్ ఉంటే ఈ కపాలభాతి ప్రాణాయామ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ స్పీడ్గా చేస్తాం కదా, అది వద్దు. మిగతావన్నీ నిదానంగా చేసుకునేటివి చెయ్యి, అద్భుతంగా పనిచేస్తాయి. ఓకేనండి. ఇంకా సార్ ఓం ప్రకాశం గారు ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. ఇవండి ఈరోజు సమగ్ర జీవన శైలి. మీకు కూడా ఏమన్నా తెలిసి ఉంటే సమగ్ర జీవన శైలి పద్ధతులు మీరు కూడా ప్రతి శుక్రవారం షేర్ చేసుకోవచ్చు. మేము చెప్తాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మేమే మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం. మీరు సొంతంగా తీసుకొని వచ్చి మేము చెప్తామంటే మరీ సంతోషం. లేదు మేడం మీరు పంపిస్తే మేము చేస్తాము అనేవాళ్ళు ఉంటే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఏదైతే చెప్తున్నామో అది కూడా ఒక సేవే. మనం ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, ధ్యానానికి సంబంధించిన క్లాసులు చెప్పడము, ఇవన్నీ కూడా మన కర్మలు పోగొట్టుకునేదే. కాబట్టి ఇలా చెప్పడం అనేది ఇంకా హయ్యర్ స్టేజ్ అనమాట. ఎక్కువ కర్మలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి పంచడం కాబట్టి ఇంకా ఎక్కువ మనకు అవకాశం ఉంది కర్మలు పోగొట్టుకుని. కాబట్టి చెప్పేవాళ్ళు ముందుకు రండి. మీకు తెలిసిన విషయాలు సేకరించి చెప్పినా సరే, లేకపోతే మమ్మల్ని అడిగితే మేమైనా మీకు ఇస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇది చెప్పండి అనేసి, అదైనా మీరు చెప్పచ్చు అన్నమాట. కాబట్టి సేవలో పాల్గొనండి. ఇంకా ఎంతసేపు వినే స్టేజ్లోనే ఉండద్దు, చెప్పే స్టేజ్కి రండి. ఎప్పుడు స్టూడెంట్స్ కాదు, పిరమిడ్ మాస్టర్స్ అంటాం కానీ పిరమిడ్ స్టూడెంట్స్ అనము. కాబట్టి పిరమిడ్ మాస్టర్సే కాబట్టి అందరూ చెప్పాలి. నేర్చుకునేది ఇంకా ఎన్ని రోజులు నేర్చుకుంటామండి, వినిందే వినడం, చెప్పేదానికి కూడా ముందుకు రావాలి కదా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సార్. రాఘవయ్య గారు, లక్ష్మీపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.